బెల్లం ఆవకాయను ఇష్టపడేవారు చాలా తక్కువ మందే ఉంటారనుకుంటానండి. ఒక్కసారి రుచి చూస్తే మాత్రం నార్మల్గా పెట్టుకునే స్పైసీ ఆవకాయ పచ్చడి మాత్రం మర్చిపోతారండి. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలో తింటుంటే హాయిగా ఉంటుంది. ఈ స్వీట్ పికిల్ వచ్చేసి చపాతీల్లో కానీ దోశల్లో కానీ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే చాలండి, ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. మేము పెడితే కానీ పిల్లలు తినరు అని బాధపడుతున్న వారి కోసం అయితే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళకై వాళ్ళే తింటారండి, అంత అద్భుతంగా ఉంటుంది. సో సమ్మర్ సీజన్ కదా, పచ్చి మామిడికాయలు ప్రతి ఒక్కరికి దొరుకుతాయి కదా, హ్యాపీగా ఈ విధంగా స్వీట్ మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. సో ఈ స్వీట్ మ్యాంగో పికిల్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా మీకు తగినన్ని క్వాంటిటీలో మామిడికాయలను తీసేసుకోండి. సో శుభ్రంగా పైన ఉండే గ్రీన్ పార్ట్ ని రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా తుడుచుకొని ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోవాలండి. కొంతమంది ముక్కలుగా కూడా పెట్టుకుంటుంటారు, కొంతమంది ఈ విధంగా తురుముకొని పెట్టుకుంటారు. ఈ పెద్ద సైజు తురుమును మాత్రం ఈ స్వీట్ మ్యాంగో పికిల్ కోసం యూజ్ చేయండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. మరి సన్నది తురుముకున్నట్లయితే పిండి పిండి అయిపోతుంది కదా, సో పెద్ద సైజు హోల్స్ ఉన్న తురుముకోండి. ఇలా మ్యాంగో తురుముని కలెక్ట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిని కొలతలతో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తురుము ఎంత ఉందో కొలుచుకోండి. మ్యాంగో తురుము అనేది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ విధంగా ఈ కప్పులో 2 కప్పులు వచ్చిందండి. స్టవ్ మీద కుక్ చేసుకోవాలి కాబట్టి దానికి తగినట్లుగా మందపాటి ఈ విధంగా కడాయిలో అయితే యాడ్ చేసుకొని దీనిలో ఏ కప్పుతో అయితే తురుముని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొలుచుకొని ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోండి, అప్పుడే టేస్ట్ బ్యాలెన్స్ గా ఉంటుంది. ఈ రెండింటిని వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, బెల్లం అనేది మెల్ట్ అయిపోయి నీళ్ళగా అయిపోయింది కదా, ఈ నీళ్లతోనే మ్యాంగో తురుము అనేది చక్కగా మగ్గుతుందండి. ఈ స్టేజ్ లో జీలకర్ర పౌడర్ కానీ తీసుకొని దీనిలోనే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర కూడా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అయితే ఈ పచ్చడి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చేతితో ఇలా అన్ని చూస్తే ఇలా తీగగా వస్తుంటుంది కదా, ఈ స్టేజ్ వరకు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ మ్యాంగో పిక్కలు చపాతీల మీద కానీ దోశల మీద కానీ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ మీద కానీ ఈ విధంగా అప్లై చేసుకొని తింటుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దవారు కానీ. ఇలా రోల్ చేసి ఇవ్వండి, ఇంకా పిల్లలు ఎగ్జైట్ గా ఫీల్ అవుతుంటారు. ప్రతి ఒక్కరికి నచ్చే ఈ స్వీట్ మ్యాంగో పికిల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ లైక్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంటుందండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.